ఓకే, ఒక్కసారి మ్యూజిక్ ప్లే చేయండి అమ్మా. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే. ఓకే, సో ఒక్కసారి హరీష్ శంకర్ గారికి వేసుకున్నామా? ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్ సార్. సో మా కోట్లాది మంది అభిమానాల మనస్సులో ఏముందో మీ నోట వినాలని అనుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఉస్తాద్ భగత్ సింగ్. లక్ష్మి గారు 1 సెకండ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. యాక్చువల్గా ఈ సాంగ్ హుక్ లైన్ ఆయన నోట్లోంచి వినాలి. ముందే ఆయన నోటి నుంచి వింటేనే హై వస్తుంది, ముందు రివీల్ చేయకూడదని చెప్పి దీనికి ఏ ముహూర్తాన ఆరా ఆఫ్ వస్తుందని పెట్టామో ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో ఆరా కనబడుతుంది. ఆరా అంతా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సండే కదా చాలా తక్కువ మంది వస్తారనుకున్నా, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు చాలా ఎక్కువ మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎంటైర్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యాజమాన్యానికి, ప్రీతి రెడ్డి మ్యామ్కి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్కి, శరత్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక సినిమాలో ఒక సీన్లో ఆయన గురించి మాట్లాడుతున్నా. సో సినిమాలో ఒక సీన్లో ఈ డైలాగ్ వస్తుంది. ఇదేంటంటే ఆ డైలాగ్ రాసే ముందు ఒక చిన్న నాలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక 2 decades నుంచి కళ్యాణ్ గారి మేనరిజం చేస్తున్నారు, బట్ దీనికి ఒక వర్బల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది, ఇలా అనగానే ఒక మాట గుర్తుకు రావాలి డెఫినెట్గా అన్న థాట్ నుంచి ఆ డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ వచ్చిన తర్వాత ఈ సాంగ్కి ఇదే హుక్ లైన్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే సినిమాలో ఉన్న ఎమోషన్ నుంచి అది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది యాప్ట్ అనిపించింది. ఈ హుక్ లైన్ చెప్పగానే ఫస్ట్ డిఎస్పి గారు ఎగిరి గంతేశారు. అసలు అంటే ఒక ఫిలాసఫీ చెప్తూ కూడా, ఒక మాస్ హుక్ లైన్తో కూడా ఒక ఫిలాసఫీ చెప్పొచ్చు అన్న టైప్లో ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ పెన్నే కావాలి అనిపించింది. ఇమ్మీడియట్గా మా బోసన్న దగ్గరికి వెళ్ళా. బోసన్నకి నాకు రిలేషన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నన్ను చూస్తున్నాడు. మళ్ళీ నాకు ఆటోగ్రాఫు, గబ్బర్ సింగ్ ఈ రోజులు గుర్తొచ్చాయి అన్న. కంటిన్యూగా అంటే సాంగ్ వచ్చేంత వరకు బోస్ గారు నేను హోటల్లో చెక్కిన్ అయ్యామంటే లిరిక్ పేపర్తోనే బయటికి వెళ్ళాం. ఇంకా హోటల్ విడిచిపెట్టి బయటికి వెళ్ళలేదు. నాకు తెలిసి ఒక 2-3 రోజులే కూర్చున్నాము. బట్ ఫస్ట్ డే ఒక 4 hours, సెకండ్ డే ఒక 8 hours సాంగ్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ డేనే దేవి గారికి వినిపిద్దాం అనుకున్నాం, లేదు ఇంకొకసారి మళ్ళీ డబల్ చెక్ చేసుకుని ఆయనకు వినిపిద్దామని చెప్పి రెండో రోజు మళ్ళీ కూర్చొని మళ్ళీ కొన్ని లైన్లు యాడ్ చేసి అప్పుడు దేవి గారికి వినిపించాము. ఇది ఇప్పుడు కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్ మీకు అందరికీ తెలుసు. బట్ ఈ సాంగ్కి ఏంటంటే ఇది ఒక అభిమానంతో వచ్చిన పాట కాదు, కంప్లీట్గా ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన జర్నీని, అభిమానం కంటే ఎక్కువ కూడా ఒక అవగాహనతో వచ్చిన సాంగ్ ఇది. సో అంటే ప్రతి